ఇప్పటి వరకు జరిగిన మహానాడు వేడుకలు ఒక లెక్క, ఇప్పుడు జరగబోయే సంబరాలు మరో లెక్క అంటున్నారు టీడీపీ నేతలు. మహానాడు అంటే టీడీపీలో పెద్ద పండుగ. ఆ పండుగను మరింత వేడుకగా జరుపుకునేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. ఈసారి మహానాడు వేదికగా పార్టీలో రాబోయే మార్పులేంటి? లోకేష్ చేతుల్లోకి అత్యంత కీలక బాధ్యతలు రాబోతున్నాయా? మే 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు కోసం సర్వం సిద్ధమవుతోంది. పార్టీ అధికారంలో ఉండడంతో ఈ వేడుక కోసం టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి జరగబోయే మహానాడులో అందరి దృష్టి లోకేష్ మీదే ఉంది. మహానాడు కోసం పార్టీలో 19 కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో కనీసం 10 మందికి పైగా ఉన్నారు. కానీ వాళ్ళందరినీ నడిపిస్తోంది మాత్రం లోకేషే. మహానాడు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని అంశాలను యువనేత దగ్గరుండి చూసుకుంటున్నారు. కడపలో మహానాడు నిర్వహించాలనేది వ్యూహాత్మక నిర్ణయం. ఇప్పటికీ కడపలో వైసీపీ బలంగా ఉంది. అక్కడ టీడీపీ బలం మరింత పుంజుకునేలా చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇది కూడా లోకేష్ ఆలోచన అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మకమైన సభను విజయవంతం చేసే బాధ్యతను కూడా లోకేష్ తీసుకున్నారు. సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలతో లోకేష్ ప్రత్యక్షంగా సమావేశమవుతున్నారు. వేదిక ఏర్పాట్లు, వసతి, వాహనాలు, వాలంటీర్లు, మీడియా కోఆర్డినేషన్, ఆహారం, భద్రత ఇలా అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మంత్రి లోకేష్. యువగళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించిన లోకేష్ కు పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల వాదన. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి తీర్మానాలు కూడా వస్తున్నాయి. ఈ బాధ్యతల్ని తీసుకునేందుకు తాను సిద్ధమన్నట్టుగా లోకేష్ కూడా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై త్వరలోనే కీలక నిర్ణయం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈసారి మహానాడు కార్యక్రమం లోకేష్ ఆధ్వర్యంలో జరగనున్న ఈవెంట్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆయన నాయకత్వానికి పార్టీలో మరింతగా మద్దతు పెరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.